హాయ్ అండి. ఈరోజు వెరీ ఇంపార్టెంట్ రెసిపీ రాజ్మా కర్రీ చేసుకుందామా. రాజ్మా ఒక చిన్న గ్లాసు శుభ్రంగా కడిగి కుక్కర్లో ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నానండి. ప్యాన్ పెట్టి ఉల్లిగడ్డ కూడా ఒకటి కట్ చేసి నూనెలో వేయించుకొని పక్కన పెట్టుకున్నానండి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. అలాగే పావు కేజీ టమాటా కూడా కట్ చేసుకొని నూనెలో వేసి కుక్ చేసుకుందామండి. దాంట్లో వాటర్ అంతా పోయేదాకా. టమాటా కూడా వేడి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకుందామండి. ఉల్లిగడ్డ వేరు, అలాగే టమాటా సపరేట్గా మిక్సీ పట్టుకుందామండి. ఇప్పుడు ప్యాన్ పెట్టి కర్రీకి సరిపడా ఆయిల్ వేసేసి పచ్చిమిర్చి ఒక 5-6 సన్నగా తురిమి నూనెలో వేసుకున్నానండి. అలాగే కొంచెం పసుపు, మీకు వీలుంటే కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేయండి. నా దగ్గర నిండుకున్నాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టినటువంటి ఉల్లిగడ్డ కూడా నూనెలో వేసేసి లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందామండి. తర్వాత పక్కన పెట్టుకున్నటువంటి రాజ్మా వేసేసి రుచికి సరిపడా సాల్ట్, కారం కూడా వేసి రాజ్మాని బాగా నూనెలో వేయించుకోవాలండి. అప్పుడే టేస్ట్ ఉంటుంది. చాలామంది లాస్ట్కి వేసుకుంటారు టమాటా వేసాక. లేదండి, తాలింపులో రాజ్మా వేసినప్పుడే ఉప్పు కారం కూడా వేస్తే రాజ్మాకి ఉప్పు కారం పట్టేసి బాగుంటుందండి కర్రీ. తర్వాత మనం మిక్సీ పట్టినటువంటి టమాటా పేస్ట్ కూడా వేసి గరం మసాలా యాడ్ చేసి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే రాజ్మా కర్రీ రెడీ అండి. ఇది చాలా ఎనర్జీ రెసిపీ అండి. రాజ్మా అందుబాటులో దొరకదు తొందరగా, కానీ చాలా మినరల్స్, విటమిన్స్ ఉంటాయండి. చపాతీలోకి, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.